తనకు నకిలీ మందులు ఇచ్చారని రైతు ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నాకు దిగిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ గత నెల 29న తూప్రాన్లోని నటరాజ్ ట్రేడర్స్లోని గడ్డి మందు కొనుగోలు చేశాడు. ఇక మందు పొలంలో చల్లినా పనిచేయకపోవడంతో మండల అగ్రికల్చర్ అధికారికి ఫిర్యాదు చేశాడు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ట్రేడర్స్ షాప్కు వెళ్లిన రైతు షాప్ ముందు బైఠాయించి ధర్నాకు దిగాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నటరాజ్ ట్రేడర్స్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉప్పులింగాపూర్ నేను గుత్తి ప్రభాకర్ నేను వెల్దుర్తి మండలం నుంచి వచ్చిన ఇక్కడికి. అది గడ్డి మందు గురించి వచ్చి తీసుకొని పోదామని ఇక్కడికి వచ్చిన. ఇది మందులు తీసుకొని నివారణ కోసం వస్తే వచ్చి ఆడ కొట్టి చూసిన వరిలో మొత్తం వరి ఖరాబ్ అయింది. 4 ఎకరాల చేను ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు అదేం పని చేయడం లేదు, ఎప్పటిలాగానే ఉన్నది. చేను అంతా ఖరాబ్ అయిపోయింది, గడ్డి ఏం పోలేదు. అట్లా నువ్వు నీటికి వచ్చి అడిగిన ఏం మందులు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఎక్కడికి పోతావు పోనీ, కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు. ఇవి ఒక్క మందు పని చేయలేదు. వేరే పక్క వాళ్ళు అయితే కొట్టి వాళ్ళు వేరే మందులు ఇచ్చి వాళ్ళే పోయినాయి. ఈ మందులు పోలేదు. ఇది డూప్లికేట్ మందు ఇచ్చింది. నాకు నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి అది చేస్తున్నాను. ఉప్పులింగాపూర్ నేను గుత్తి ప్రభాకర్